గుమగుమలాడే రాజుగారి కోడి పలావు సండే స్పెషల్ అమ్మ చేసేస్తుంది. ఒకసారి చూసేద్దాం మనం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నానబెట్టుకున్న చిట్టుముత్యాల బియ్యం, కొబ్బరి పాలు, వేయించిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న ఉల్లిపాయలు, పెరుగు, ఉప్పు వేసి కలిపి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్, పచ్చిమిర్చి పేస్టు, అల్లం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బిర్యానీ సామాను, వేయించిన ఉల్లిపాయ పేస్టు, నెయ్యి, నూనె, ఉప్పు, పసుపు. కారం దీంట్లో కారం అంటే అసలు వేరండి, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్తోనే చేస్తారనమాట. దీన్ని 2 స్పూన్లు నెయ్యి ఆయిల్ వేసుకొని ఇలాగా కాగించుకోవాలండి. దాంట్లో చక్కగా మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. వేసి చక్కగా ఇలా వేపుకోవాలి ఎర్రగా ఎగేదాకాను. మసాలా దినుసులు వేగిన తర్వాత నీరుల్లిపాయలు చూపించాం కదా ఒలిచి పెట్టుకున్నవి, వాటిని కూడా వేసి ఎర్రగా వేపుకోవాలి. కొంచెం దూర రంగు వచ్చేదాకా వేగిస్తే సరిపోతుంది. ఆనియన్స్ దూరగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అంతా కూడా ఇందులో వేసేస్తే మనకి ఈ మిశ్రమం ఇలా తయారవుతుందన్నమాట. చికెన్ చక్కగా మగ్గిపోయింది కదా, దీంట్లో మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేపి ఉంచుకున్న వేయించి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, వేయించి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి. దీన్ని పెద్దగా ఎక్కువసేపు వేపించక్కర్లా, ఆల్రెడీ మనం ఫ్రై చేసేసుకున్నాం కనుక. అండ్ దీంట్లో మనం కారం అస్సలు వాడము, పచ్చిమిరపకాయ పేస్ట్ అనమాట. పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి దీనికి తగినంత ఉప్పు, పసుపు కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ మిక్స్ చేశాక మనకి ఇలాగా ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. మళ్ళీని స్మెల్ దీనికి పట్టడానికి మనము కొంచెం పుదీనా, కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా ఉడికే టైంలో కూడా కొంచెం వేస్తేనండి మనకి టేస్ట్ ఇంకా బాగా వస్తుందన్నమాట. చికెన్ ఇలా మంచిగా ఉడికిపోయింది కదండి. నానబెట్టి ఉంచుకున్న మన చిట్టి ముత్యాలు మంచి వాసన వచ్చేస్తుందండి. చిట్టి ముత్యాలు మనం ప్రోపర్వి తీసుకుంటే గనక మనకి ఉత్తి బియ్యమే మనకి చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. దీన్ని ఇట్లా వేసేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు వేసుకుని మిక్స్ చేసేయాలా, కంప్లీట్ మిక్స్ చేసేయాలి దీన్ని ఇట్లాగా. మిక్స్ చేసిన తర్వాత ఎంతసేపు ఆగనివ్వాలమ్మా? 5 మినిట్స్ బియ్యాన్ని ఇట్లాగా ఆగనివ్వాలి. ఇదైతే బ్రేక్ అయిపోదు మనకి. సో బియ్యం వేసేసాం కదా, ఇలా 5 నిమిషాల పాటు బియ్యాన్ని కూడా వేగనిచ్చాక ఇలా తయారవుతుంది. దీంట్లో మనం కొబ్బరిపాలు అండి, తీసి పెట్టుకున్న కొబ్బరిపాలు. ఈ వంటకంలో మనం అసలు వాటర్ అయితే వెయ్యము. గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసుల కొబ్బరిపాలు వేసి దీంట్లో కలుపుకోవాలి. కొబ్బరిపాలు పోసిన తర్వాత మనము దీంట్లో మళ్ళీ పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకుంటాము. అండ్ ముందుగా వేపించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కూడా హాఫ్ దీని మీద వేసేసి మనము కుక్కర్ మూత పెట్టేస్తాం అనమాట. సో కుక్కర్ని వచ్చి మనం 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇలాగ 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చేసాక మనము గుమగుమలాడే రాజుగారి కోడి పలావ్ రెడీ అయిపోయింది. చూసేద్దాం. సో కుక్కర్ వచ్చేస్తుందేమో గుమగుమలాడే రాజుగారి కోడి పలావ్. చూసేద్దాం మనం ఇప్పుడు. వచ్చేస్తుందాం అయితే. అహో, చూసారు కదండి, ఇది గుమగుమలాడే రాజుగారి కోడి పలావ్. ఎమ్మి ఎమ్మి ఉంటుంది. మిక్స్ చేయాలి దీన్ని. సో మిక్స్ చేసేద్దాం ఇప్పుడు. చేసేసి మంచిగా ఒక బౌల్లోకి తీసుకుందాం. హోటల్లో ఎలా వచ్చిందో అట్లా వచ్చేసింది కదా యమ్మీ రాజుగారి కోడి పులావ్. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. గుమగుమలు ఆడిపోతుంది వాసనే. బట్ నాన్ వెజ్ తినని వాళ్ళకి హట్ అవుతారు కదా, నాన్ వెజ్ తినని వాళ్ళకి. సో నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం సేమ్ రెసిపీస్ అనమాట. ఇందాక ఆల్రెడీ ఈ వీడియోలో మనం రెసిపీ మొత్తం చూపించేసాం కదా. బట్ చికెన్ బదులు మనం మష్రూమ్ అండ్ ఇంకొకటి ఏంటి మమ్మీ, మష్రూమ్ అండ్ మీల్ మేకర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో సేమ్ ప్రాసెస్ అండి. రిమైనింగ్ అంతా కూడాను వెజ్ తినే వాళ్ళు మాత్రం దీంతో చేసేసుకోవచ్చు. అగైన్ ఇది మా మమ్మీ కుక్ చేసేసింది, అయిపోయింది కదా. చూసారు కదా, చూడటానికి గుమగుమలు ఆడిపోతుంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నేను తినను కాక తినే వాళ్ళు తిని చెప్పేస్తారు. గుమగుమలాడి రాజుగారి కోడి పలావ్ ఇప్పుడు రెడీ అయిపోయింది. సో నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి. హోటల్కి ఏమాత్రం తీసుకోకుండా అంత చక్కగా ఉంటుందన్నమాట. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.